ఇక్కడ రూల్స్ పెట్టాలంటే మేమే, బ్రేక్ చేయాలన్నా మేమే. ఈ డైలాగ్ ఒక సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ సరిగ్గా కాంగ్రెస్ పార్టీకి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు తమకు కావాలో అప్పుడు ఒక రూల్ని తీసుకొస్తుంది. అదే రూల్ తాము చేసే పనికి అడ్డుపడితే మినహాయింపు పేరుతో బ్రేక్ చేసేస్తారు. ఇంతకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆ రూల్ ఏంటి? పెట్టిన రూల్ని ఏమైనా బ్రేక్ చేయనున్నారా? తెలియాలంటే ఈ స్టడీ చూడాల్సిందే మరి. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రంతో పోల్చుతారు. దగ్గర 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దాదాపు ఇక్కడ రాజకీయ అక్షరాభ్యాసం చేసి పక్క పార్టీలకు వెళ్లడం, లేదంటే కొత్త పార్టీ పెట్టుకునేవారే ఈ దేశంలో ఎక్కువ మంది రాజకీయ నేతలుంటారు. ఎవరు ఎప్పుడు ఎందుకు విడతారో, విమర్శిస్తారో, మెచ్చుకుంటారో, ఎప్పుడు ఏ రూల్ పార్టీ పెడుతుందో, ఏ రూల్ తీసేస్తుందో రాజకీయ పండితులకు సైతం అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితే నెలకొందని తెలుస్తోంది. ఇది ఎలాంటి రూల్, ఏంటా కథ అనుకుంటున్నారా? అయితే దాని గురించే తెలుసుకుందాం. 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ టికెట్ ఇచ్చి ఓడిపోయిన వారికి ఎలాంటి పదవులు ఉండవని, పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన వారికి, టికెట్ విషయంలో అవకాశాలు కోల్పోయిన వారికి మాత్రమే పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ఇది కూడా స్వయంగా అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా యూత్ కి కూడా ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతో శ్రమించిన భల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ, యంగ్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ యువ నాయకులకు, కష్టపడ్డ వారికి, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లుగా ఉన్నవారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది. ఇంతవరకు బానే ఉంది. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. మార్చి నెలలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ ఇప్పుడే పార్టీలో మొదలైంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఓడిపోయిన వారి పేర్లు కూడా ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. వీరిలో పార్టీ ఇస్తేనే తీసుకుంటాం, కానీ నేను మాత్రం పైరవీ చెయ్యను అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్తుంటే, లేదు తమకు అవకాశం కల్పించాల్సిందే, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నామని మరికొందరు సీనియర్లు కోరుతున్నారు. ఇందులో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మరికొందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ చెప్పినట్లే ఒకసారి అవకాశం ఇచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం కష్ట సమయంలో పనిచేసిన వారికి, యువతకి అవకాశాలు కల్పించాలని యువ నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో చూస్తే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. అలాగే మొదటి దఫాలోనే ఎమ్మెల్సీ వస్తుందనుకుంటే బాల్మూర్ వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లకు ఎమ్మెల్సీగా అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో ఈ లిస్టులో అద్దంకి పేరు కన్ఫర్మ్గా ఉంటుందనే చర్చ నడుస్తోంది. అలాగే పార్టీలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు, మహిళా నేతలు కొందరు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ గతంలో కూడా పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని, పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న నేతలకి అవకాశం ఇస్తామని చెప్పింది. కానీ తీరా చూస్తే చివరి నిమిషాల్లో వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా
కేబినెట్లో పలు కీలక మంత్రి పదవులు కట్టబెట్టింది. అదేమంటే రాజకీయాల్లో కొన్నిసార్లు సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతామని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడైనా ఓడిపోయిన వారికి నో ఛాన్స్ అనే మాట నిలబెట్టుకుంటుందా, లేదా ఆ సమయానికి రూల్ చేంజ్ చేసి తప్పలేదు అని తప్పించుకుంటుందో చూడాలి మరి.